ఇలాంటి ఎంటర్టైనింగ్ ధమాకాలు ఇంకా చూడాలనుకుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు. హలో డార్లింగ్స్, ఈరోజు మనం ఎక్కడికి వెళ్ళబోతున్నామంటే రంజాన్లో చార్మినార్లో నైట్ షాపింగ్ అయితే స్టార్ట్ అయిపోయిందండి. అది మీకు ఎలా ఉంటుందో ఏంటో నేను చూపించడానికని వెళ్తున్నాను. ఇప్పుడు టైము అరౌండ్ 1:45 అవుతుందండి. ఈ 2 గంటలకు కూడా చూసారు కదా షాగ్ హౌస్ దగ్గర ఎంతమంది జనాలు ఉన్నారు. ఈ ట్రాఫిక్ టైం చూస్తే ఏదో ఈవినింగ్ 5:36 అయినట్టుంది. కానీ మీకు చార్మినార్ దగ్గర క్రౌడ్ ఎలా ఉంటుందో నేను చూపిస్తాను పదండి. చార్మినార్కి అయితే వచ్చామండి. ఏంటి పక్కన అక్క అలా చూస్తుంది, ఏంటక్క బీడీ 3Dలో కనిపిస్తుందా అలా చూస్తున్నావు? ఓకే, ఈ క్రౌడ్ చూసారు కదా ఫ్రెండ్స్ ఎంత బాగుందో. ఇప్పుడు నైట్ 2 అవుతుందండి. ఇక్కడికి వచ్చినప్పుడు 2 అయింది. మనకి టైం కూడా చూపిస్తున్నాను మీకు. 2 o'clock ఇంత క్రౌడు అసలు ఇంట్లో పడుకోరో తెలియదు. కానీ నార్మల్ డేస్లో కూడా ఇంత క్రౌడ్ ఉండరండి. ఈవినింగ్ టైంలో కూడా చార్మినార్ దగ్గర ఇంత క్రౌడ్ అయితే ఉండరు. అలాంటిది మిడ్ నైట్ 2 o'clockకి ఎంత క్రౌడ్ ఉన్నారు చూడండి. అంటే నైట్ షాపింగ్ అదొక బాగుంటుందండి. ఆ ఫీల్ అయితే బాగుంటుంది నైట్ షాపింగ్కి. ఇందులో ఇక్కడ ఏ ఉన్నాయి ఏంటి అనేది మీకు క్లియర్గా చూపిస్తాను. బ్యాంగిల్స్లో కొన్ని వందల రకాలు ఉన్నాయి. బ్యాంగిల్స్లో చార్మినార్లో, అందులో హైదరాబాద్లో బ్యాంగిల్స్ ఫేమస్ అండి. బాగుంటాయి, చాలా బాగుంటాయి. ఒకసారి అయితే ట్రై చేయండి. నైట్ షాపింగ్కి ఎవరైతే రాలేని వాళ్ళు ఉన్నారో డెఫినెట్గా ఒక్కసారైనా విజిట్ చేయండి. అదొక మంచి ఎక్స్పీరియన్స్ మీకు మన హైదరాబాద్లో నైట్ షాపింగ్ అండి. ఈ నైట్ షాపింగ్ కూడా మీకు హార్డ్లీ ఇంకో 10 days ఉంటుందండి అంతే. అంటే రంజాన్ ఎండ్ వరకు ఉంటుంది. వన్స్ రంజాన్ ఫెస్టివల్ అయిపోగానే ఇంకా ఈ నైట్ షాపింగ్ అనేది తీసేస్తారు. రెగ్యులర్ టైమింగ్లోనే ఉంటుంది. కానీ నైట్ షాపింగ్ అయితే మాత్రం వెళ్ళలేని వాళ్ళు ఒక్కసారి అయితే మాత్రం ఎక్స్పీరియన్స్ చేయండి. డెఫినెట్గా మీకు నచ్చుతుంది. ఓకే, ఇక్కడ చాలా రకాల హ్యాండ్ బ్యాగ్స్, రకరకాల బ్యాంగిల్స్, నెక్లెస్, లేడీస్ ఐటమ్స్ అయితే టూ మచ్ అండి, చాలా ఉంటాయి. యాజ్ యూజువల్ మనం ఇప్పుడు అనుకున్నట్టే వాళ్ళదే డామినేషన్. కాబట్టి ఇక్కడ కూడా అది ఊరులతో సంబంధం లేదండి. లేడీస్కి ఏ ఊరు వెళ్ళినా కూడా, ఏ కంట్రీ వెళ్ళినా, ఏ స్టేట్ వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా వాళ్ళదే డామినేషను, వాళ్ళ ఐటమ్సే ఎక్కువ ఉంటాయి. ఈ మొత్తం ఎగ్జిబిషన్లో జెంట్స్కి సంబంధించినవి నాకు తెలుసున్నంత వరకు మహా అయితే ఒక 4-5 ప్రోడక్ట్స్ ఉంటాయండి అంతే. మన ఆటగాళ్ళ కోసం అయితే 4-5 ప్రోడక్ట్స్ అంతే. మిగిలిందంతా లేడీస్కి సంబంధించినవే ఉంటాయి. చూడండి క్లిప్పుల్లో ఇన్ని రకాలు బ్యాగ్స్, నెక్స్ట్ ఇవి జడగంటలు, ఏవేవో అసలు. ఇగో కాజా బ్యాంగిల్స్, ఇన్ని బ్యాంగిల్స్ చూసారు కదా ఎన్ని రకాలు ఉన్నాయో. నాకు తెలిసి చార్మినార్లో ఒక 90% బ్యాంగిల్ షాప్సే ఉంటాయండి. ఎక్కడ చూసినా, ఏ మూల చూసినా బ్యాంగిల్స్. ఎన్ని రకాల బ్యాంగిల్స్ చూడండి, ఎన్ని రకాల బ్యాంగిల్స్ చూడండి. సూపర్, అసలు ఎంజాయ్ చేయండి షాపింగ్ అంతా చూసి మీరు. ఈ హెయిర్ బ్యాండ్స్ చూసారు కదా ఎంత బాగున్నాయి, చాలా క్యూట్గా ఉన్నాయి, పిల్లలకి బాగుంటాయండి. నెక్స్ట్ ఈ వాచ్ షాప్ చూసారు కదా, ఇందులో దొరకని బ్రాండ్ అంటూ లేదు. వాచెస్లో ర్యాడో దగ్గర నుండి అన్ని రకాలు పెట్టేశారు వీళ్ళు ఇక్కడ ఓపెన్గా. ఇవన్నీ వాచెస్, చిన్నపిల్లల టాయ్స్, అన్ని రకాలు. మన ఆటగాళ్ళకి కళ్ళద్దాలు, గాగుల్స్ చూసారు కదా ఎన్ని రకాలు ఉన్నాయో, రకరకాలు ఉన్నాయి. ఏవో వుడెన్ స్పూన్స్ అవి కనిపిస్తే అవి కూడా తీసాను, ఎవరికైనా యూజ్ అవుతుంది చూపిద్దామని. దీంట్లో నైక్ షూస్ అంటండి, ఇవి 350 రూపీస్ జస్ట్. ఎయిర్ నైక్ షూస్. ఫైనల్గా నిమ్రా కేఫ్కి అయితే వచ్చామండి. ఎప్పుడు చార్మినార్ వచ్చినా కూడా ఇక్కడ ఫేమస్గా దొరికేది టీ బాగుంటుంది, అందరికీ తెలిసిందే. టీ తాగుదామని వచ్చాను. టైం చూపిస్తున్నాను కదా మీకు, 2:45 అయింది. కరెక్ట్గా వచ్చి మేము రఫ్గా 1 hour అవుతుంది. ఇంకా హార్డ్లీ ఇంకో 1 hour అయితే ఉంటుందండి చార్మినార్ షాపింగ్. ఇప్పటికే మెల్లిమెల్లిగా కొన్ని షాప్స్ క్లోజ్ చేస్తున్నారు. ఎందుకంటే మళ్ళీ వాళ్ళు ఇప్పుడు క్లోజ్ చేసి మార్నింగ్ ఇంటికి వెళ్ళి మళ్ళీ ఫాస్టింగ్ ఉండాలి. ఫాస్టింగ్ ఉండాలంటే మళ్ళీ వాళ్ళు ఏదో ఒకటి తినాలి,
తిని ఆ ప్రిపరేషన్స్ ఉంటాయి కదా, నమాజ్ చదవడం, నెక్స్ట్ ఈ ఫాస్టింగ్ సంబంధించిన ఫుడ్ ఇవన్నీ చూసుకోవాలి కాబట్టి కొన్ని షాప్స్ అయితే క్లోజ్ చేస్తున్నారు. ఇవన్నీ కూడా లేడీస్ ఐటమ్సే. క్లిప్స్, రబ్బర్స్ ఇవన్నీ. నెక్స్ట్ ఈ టాయ్స్ చూసారు కదా ఇక్కడ. ఈ టాయ్స్లో పైన పుష్పరాజ్ కూర్చొని ఉన్నాడు చూడండి, అలా చూస్తున్నాడు పులి. మేకప్ ఐటమ్స్ అండి. ఈ మేకప్ ఐటమ్స్ కూడా అన్ని రకాల మేకప్ ఐటమ్స్ సంబంధించినవన్నీ ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ దొరుకుతున్నాయి లిప్స్టిక్స్ అవి ఇవి అన్నీ కలిపి. బ్యాంగిల్స్ చూడండి, ఇంక మిగిలిన బ్యాంగిల్స్ ఎంతసేపు చెప్పినా ఆ బ్యాంగిల్సే కనిపిస్తున్నాయి నాకు. చార్మినార్ అంతా ఇటు చూసినా బ్యాంగిల్సే ఉన్నాయి కాబట్టి చెప్పి నాకు బోర్ కొడుతుంది. బ్యాంగిల్స్ చూడండి అని. ఎటు చూసినా బ్యాంగిల్స్ ఉంటాయి కాబట్టి చూసి ఎంజాయ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు నేను నిమ్రాకి వెళ్ళి ఒక చిక్కటి టీ తాగి అక్కడ ఒక మస్కా బన్ అని ఒక ఫేమస్ ఐటెం దొరుకుతుందండి. ఆ మస్కా బన్ తిని టీ తాగి ఇంక ఇంటికి వెళ్ళిపోవడమే. మీరు ఎవరైనా వచ్చి ఇది ట్రై చేయకపోతే మాత్రం ఒకసారి ట్రై చేయండి. నెక్స్ట్ ఇది భాగ్యలక్ష్మి అమ్మవారి టెంపుల్ అండి, చార్మినార్ కిందనే ఉంటుంది. ఈ టెంపుల్ పక్కనే దర్గా ఉంటుందండి ముస్లిమ్స్ది. ఈ దర్గా ఈ టెంపుల్ రెండు కలిసే ఉంటాయి. మన హిందువులు ముస్లింలు ఎలా కలిసి ఉంటారో. ఈ మధ్యన ఏమో సినిమాలు వచ్చాయి కానీ ఏదో కాంట్రవర్సీ చేయడానికి అలాంటివి ఎన్ని వచ్చినా కూడా ఏం చేసింది. ఓకే ఫ్రెండ్స్, ఇవి చూసారు కదా పెర్ఫ్యూమ్స్. చాలా రకాల అత్తర్లు దొరుకుతాయి. మంచి ఫ్రాగ్రెన్స్ చాలా బాగుంటాయి. ట్రై చేయండి. నేనైతే ట్రై చేశాను. 50 రూపీస్ అంత చిన్న బాటిల్, బాగుంటాయి. నెక్స్ట్ ఇక్కడ ప్యారడైజ్ అండ్ డామినోస్ పిజ్జా ఉన్నాయనే విషయం నాకు తెలిసి చాలామందికి తెలియదు. ఎందుకంటే నాకు కూడా తెలియదు. ఈరోజు చూశాను నేను డామినోస్ పిజ్జా కోసం. ప్యారడైజ్ రెస్టారెంట్ అయితే చూశాను. బెడ్ ల్యాంప్స్ చాలా బాగున్నాయి, చూసారు కదా. ఇక్కడ 3500 రూపీస్ శారీ 1500 అంట. అఫ్జల్ శారీస్ అండ్ నైటీస్ షాప్ బాగుంటుందండి, చూడండి ఒకసారి. షాపింగ్ అయితే అయిపోయిందండి, ఆల్మోస్ట్ అందరూ క్లోజ్ చేసేస్తున్నారు. కానీ ఇంకా రావాల్సిన వాళ్ళు వస్తూనే ఉన్నారు చాలామంది. ఆల్మోస్ట్ ఒక 50% షాప్స్ అయితే క్లోజ్ చేస్తారు ఇటుపక్క. కొన్ని అయితే ఓపెన్ చేశారు, వాళ్ళు మెల్లమెల్లగా క్లోజ్ చేస్తున్నారు. ఇది ఫ్రెండ్స్ చార్మినార్ నైట్ స్ట్రీట్ షాపింగ్ ఎలా ఉంటుందో చూపించే ప్రయత్నం అయితే చేశాను. నా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ చేయండి. అండ్ ఇప్పుడు వరకు నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్.